ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 12వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మరి పరిశుద్ధమైనటువంటి ఈ పునరుద్ధాన దినమందున దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి, దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి, దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఎలాంటి హృదయంతో నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావు, ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది సిద్ధపాటు లేకుండా హడావిడిగా ప్రార్థనకి వెళ్ళే విశ్వాసులు ఉన్నారు. అప్పటి వరకు సొంత పనులు చూసుకొని అప్పటికప్పటికి వెళ్ళి గబగబా మోకాళ్ళు వేసే విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదట నీ హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. నీ హృదయం అంత ఫలభరితముగా ఉండదు, నీ జీవితము కూడా అంత ఫలభరితముగా ఉండదు. కాబట్టి దావీదు అంటున్నాడు కదా, నా పూర్ణ హృదయముతో, అనగా ముందే సిద్ధపరచుకున్నాడు. నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇలా దేవుని ఆరాధించాలి, దేవుని ఇలాగూ స్తుతించాలి అని తన హృదయాన్ని, తన మనస్సును ముందుగానే ప్రిపరేషన్ చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థనకు వెళుతున్నప్పుడు, ఈ ఆదివారమున దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వెళ్తున్నటువంటి నీ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి? సిద్ధపాటుతో పూర్ణ హృదయముతో నీ హృదయాన్ని సిద్ధపరచుకొని వెళ్తున్నావా? హడావుడిగా అందరిలాగానే గబగబా ఏదో వెళ్ళాలి కాబట్టి సిద్ధాంతపరంగా ఎవరో బలవంతం చేయడం వల్ల ఫోర్స్ఫుల్గా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? జ్ఞాపకం చేసుకోనండి. నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు నెమ్మది పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాన్ని పొందుకుంటావు. లేదా వ్యర్థముగా మనం దేవుని సన్నిధికి వెళ్ళినా వ్యర్థంగానే మనం తిరిగి వస్తాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోనండి, మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినట్లయితే ప్రభువిచ్చే ఆశీర్వాదాలు తప్పక మనందరం కూడా యేసు నామములో పొందుకొందుముగాక. ఆమేన్.